అందరికీ నమస్కారం. అతి తక్కువ జీతాలతో, వేతనాలతో పనిచేస్తున్నటువంటి కార్మికులు, కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు గానీ, ఇతర ప్రైవేటు ఉద్యోగులకు సంబంధించి గానీ, ప్రతి అప్డేట్ మన ఛానెల్‌లో వస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. ఇక అంగన్వాడీ టీచర్లు గానీ, ఆయాలు గానీ, ఆశా కార్యకర్తలు, ఇంకా కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు వీరందరూ గూడా చాలా తక్కువ జీతాలకి పనిచేస్తున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం అయితే దాదాపు దసరా పండుగ ముందే, అక్టోబర్‌కు ముందే, పండుగలకు ముందే కార్మికులకు గుడ్ న్యూస్ అయితే చెప్పింది. కనీస వేతనాలు పెంచుతూ మరి నిర్ణయం అయితే తీసుకుంది. మరి దానికి సంబంధించి భారతదేశ వ్యాప్తంగా మరి కనీస వేతనాల పెంపు అమలవుతుందా లేదా అనేటువంటి అంశాన్ని కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలి. ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో కూడా మరి ఈ విధంగా అంగన్వాడీ టీచర్లు గానీ, ఆయాలు గానీ ఈ విధంగా ఇలాంటి తక్కువ జీతాలతో పనిచేస్తూ ప్రభుత్వానికి ఎక్కువ సహాయం చేస్తూ ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో కీలక పాత్ర పోస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్లు, ఆయాలు లాంటి వారికి కూడా న్యాయం చేయాలి. ఇంకా కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ కార్మికులు, ప్రైవేట్ రంగ ఉద్యోగులకు సంబంధించి కూడా కనీస వేతనాలు అమలు చేసే విధంగా మరి బడ్జెట్‌లో నిర్ణయాలైతే తీసుకోవాల్సి ఉంటుంది. వివిధ శాఖలకు కూడా ఆదేశాలు జారీ చేయాల్సిన అవసరం ఉంది. మరి ఈ కనీస వేతనాలు ఏ విధంగా పెంచారో ఇక్కడ చూద్దాం. ఇక పండుగలకు ముందే కేంద్ర ప్రభుత్వం కార్మికులందరికీ శుభవార్త అయితే చెప్పింది. ఈ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాన్ని పెంచుతున్నట్లు ప్రకటించింది. అయితే ఏ మేరకు పెంచారనే వివరాలైతే ఇక్కడ చూద్దాం. కోట్లాది మంది కార్మికులు ఈ కనీస వేతనం పెంపు వల్ల లబ్ధి పొందుతున్నారు. ప్రభుత్వం కనీస వేతనాలు పెంచుతున్నట్లు ప్రకటించినందువల్ల నైపుణ్యం గల కార్మికులు, నైపుణ్యం లేని కార్మికులు ఈ విధంగా వర్గీకరించబడతారు. వారి యొక్క జీవన భత్యం కోసం, వారి యొక్క జీవితం సాగించడం కోసం దేశంలోని కార్మికుల కనీస వేతనాలు పెంచినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ అయితే ప్రకటించింది గురువారం. మరి ఈ ప్రకటించింది కానీ అది ఖచ్చితంగా అన్ని శాఖలలో, అన్ని ప్రైవేట్ కంపెనీలలో, షాపులలో ఈ విధంగా వర్తించబడుతున్నాయా లేదా, అవి అమలు కాబడుతున్నాయా లేదా ప్రభుత్వం కూడా మరి పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఉంది. మరి ప్రభుత్వం కనీస వేతనాన్ని రోజుకు 1035గా పెంచింది. సాధారణంగా రోజుకు ఒక కార్మికుని యొక్క కనీస జీతం రూ. 1035గా నిర్ణయించింది. అంటే నెలకి దాదాపు 30,000 అన్నట్లు. 30,000 జీతం, దాదాపు 31,000 జీతం నెలకి. కానీ మరి అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఇంకా కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు, ఇంకా వివిధ కంపెనీల్లో పనిచేస్తున్న ప్రైవేట్ కంపెనీల ఉద్యోగులు కానీ వారందరూ కూడా 10,000, 15,000 లోపే జీతం పొందుతున్నారు. అసలు కనీస జీతం ఎక్కడా కూడా అమలు కావడం లేదు. ప్రభుత్వమే కనీస జీతాన్ని రోజుకి 1035గా నిర్ణయించిందంటే దాదాపు 31,000 అన్నట్టు నెలకి. మరి ఆ కేంద్ర ప్రభుత్వం పెంచిన కనీస వేతనాల నిబంధన ప్రకారమైన మరి అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకి, ఇతర కార్మికులందరికీ కూడా మరి రోజుకు 1035 అమలయ్యే విధంగా చట్టం తీసుకురావాలి, నిధులు కేటాయించాలి. ఇక చూస్తే కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం ఈ సవరణ తర్వాత నిర్మాణ కార్మికులు శుభ్రపరచడం, వస్తువులను లోడింగ్ చేయడం, అన్లోడ్ చేయడం, నైపుణ్యం లేని కేటగిరీ పనిలో నిమగ్నమైనటువంటి కార్మికులకి కనీస వేతనం రోజుకు రూ. 783, అంటే రూ. 20,355 ఇస్తారు. అదేవిధంగా సగం నైపుణ్యం కలిగినటువంటి కార్మికులకి కనీస వేతనం అంటే రోజుకి రూ. 865 ఉంటాయి. అంటే నెలకు రూ. 22,565 ఇస్తారు. ఇక క్లర్కు, వాచ్మెన్, గార్డులు, ఇక నైపుణ్యం ఉన్నటువంటి కార్మికులకి రోజుకు రూ. 954, అంటే కొంచెం చదువుకొని కొంచెం యాక్టివ్గా ఉండే వాళ్ళకి రూ. 954 రోజు నిర్ధారించారు. మొత్తం వారికి నెలకి రూ. 24,804 వచ్చింది. అంటే నైపుణ్యం లేని కార్మికులకి నెలకి 20,358, సగం నైపుణ్యం అంటే పాక్షిక నైపుణ్యం ఉన్న వారికి రూ. 22,565 నెలకి. తర్వాత మంచిగా స్కిల్ ఉండి మంచిగా చదువుకున్న వారికి రూ. 24,804గా కేంద్రం కనీస వేతనాలు నిర్ణయించడం జరిగింది. మరి ఈ కార్మికులకి, ఇలాంటి వారందరికీ కూడా మరి ఇలాంటి కనీస వేతనం అమలవుతుందా లేదా పర్యవేక్షించాలి. అదేవిధంగా ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఆదేశాలు జారీ చేయాలి. బడ్జెట్లో నిధులు కేటాయించాలి. కనీస వేతనం రోజుకు 1035, అంటే 26,910 అందరికీ వర్తించేలా ఇంకా జీవోలు కూడా తీయాలని చెప్పేసి అందరూ కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కార్మిక సంఘాలు, ఇటు అంగన్వాడీ టీచర్లు, ఆయాలు కూడా వేరే రాష్ట్రాల్లో డిమాండ్ అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి మరి కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ బడ్జెట్లో నిధులు కేటాయించాలని చెప్పేసి కోరుకుంటున్నారు. ఈ అసంఘటిత రంగంలోని కార్మికులను ఆదుకోవడానికి, వారి యొక్క జీవితం సుఖమయం కావడానికే ఈ కనీస వేతన రేట్లు పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. మరి రంగాల వారీగా కనీస వేతన రేట్లకు సంబంధించి మరింత వివరణాత్మక సమాచారం ప్రభుత్వం దగ్గర ఉందని, వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంటుందని తెలియజేశారు. సరే, ఏది ఏమైనా ప్రతి ఒక్కరికి రోజుకి 1035 చొప్పున ప్రతి ఒక్కరికి నెలకి రూ. 26,910 జీతం ఇస్తే అది కనీస జీతంగా పేర్కొనబడుతుంది. కాబట్టి కనీస జీతాలన్నింటినీ అమలు చేయాలని చెప్పేసి కోరుకుందాం ఈ బడ్జెట్లోనైనా. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.